మనం ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ యూనిట్ 1 రియల్ అనాలిసిస్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ Sn ఈక్వల్స్ టు 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ అండ్ సో ఆన్ 1/n+n ఈజ్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అంటే మనకు ముఖ్యంగా 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ ఏవో చూపిస్తాను. కన్వర్జెంట్ అవ్వాలంటే ముందు ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. నెంబర్ 1 ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే Sn+1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు Sn అని మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటే Sn ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు V. V మీన్స్ సమ్ వాల్యూ. సమ్ వాల్యూ అంటే 1 2 3 అప్ టు ఎక్సెట్రా. ఇలా ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అది కన్వర్జెంట్ అవుతుంది. మనం షార్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలంటే CBI అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కన్వర్జెంట్ అవ్వాలంటే బౌండెడ్ అబవ్ అవ్వాలి, అలాగే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వాలి. ఇది ట్రిక్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ మనం గివెన్ సీక్వెన్స్, ఇచ్చినటువంటి సీక్వెన్స్ రాద్దాం. గివెన్ సీక్వెన్స్ ఏమిచ్చారు? Sn ఈక్వల్స్ టు 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ అండ్ సో ఆన్ 1/n+n. ఇప్పుడు మనము ఇంక్రీజింగ్ అబౌవ్ సీక్వెన్స్ అని చూపిద్దాం. అంటే ఏం రాసుకోవాలి? +1 యాడ్ చేయాలి. n ప్లేస్లో n+1 రాయాలి మనం. Sn+1 ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఉన్న చోట ఏం రాయాలి? n+1 ప్లస్ 1 ప్లస్ 1/n+1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ 1/n+1 ప్లస్ n+1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. Sn+1 ఈక్వల్స్ టు 1/n+2 ప్లస్ 1/n+3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ప్లస్ n 2n 1 + 1 2 వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏమి? Sn+1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు Sn కదా. అంటే మనం ఏమి ఈ Sn+1 నుంచి ఈ Snని తీసేయాలి. దేర్ఫోర్ Sn+1 మైనస్ Sn ఈజ్ ఈక్వల్స్ టు రాసేద్దాం 1/n+2 ప్లస్ 1/n+3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2n+2 మైనస్ Sn 1/n+1 ప్లస్ 1/n+2 అండ్ సో ఆన్ 1/n+n. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈక్వల్స్ టు 1/n+2 ప్లస్ 1/n+3 ప్లస్ అండ్ సో ఆన్ ఇది రాసేద్దాం 1/2n+2. దీని ముందు టర్మ్ ఏమై ఉంటుంది? 1/2n+1గా రాయచ్చా? దీని ముందు టర్మ్ 1/2n ఇలా రాసుకోవచ్చా? ఇలా ఎందుకు రాసామంటే ఇక్కడ ఉన్న టర్మ్స్తో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి దీని ముందు టర్మ్స్ రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ అప్లై చేద్దాం. మైనస్ 1/n+1 మైనస్ 1/n+2 అండ్ సో ఆన్ మైనస్ 1/n+n అంటే ఏమవుతుంది? 2n. ఇప్పుడు చూడండి 1/n+2 మైనస్ 1/n+2 1/2n 1/2n. ఇక్కడ మనకి మైనస్ 1/n+3 వస్తుంది కదా, ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మిగిలిన టర్మ్స్ రాసేద్దాం. ఏం మిగిలాయి? 1/2n+1 ప్లస్ 1/2n+2 మైనస్ 1/n+1 ఇవి మిగిలాయి కదా. ఇప్పుడు కామన్ తీద్దాం.
కామన్ తీసినప్పుడు ఏమొస్తాయి, ఇందులో ఉన్న టర్మ్స్ కామన్ తీస్తాము, లేని టర్మ్స్తో మల్టిప్లై చేస్తాం కదా. ఇప్పుడు ఈ టర్మ్కి కామన్ తీస్తే ఏం టర్మ్ వస్తుంది, 2n+1 ఇంటూ 2 ఇంటూ n+1 వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ టర్మ్కి మనం ఈ డివైడెడ్ బై రాసాం కాబట్టి ఇక్కడ మల్టిప్లైలో కూడా రాయాలి. 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఉన్న ఈ టర్మే వస్తుంది కదా, ఇంటూ 2n+1 2 ఇంటూ n+1. సేమ్ అలాగే ఈ టర్మ్ రాయాలి, 1/2n+2 ఇంటూ ఈ టర్మ్ ఉందంటే ఇంకా వేరే టర్మ్ ఏం రాయాలి, మిగిలిన టర్మ్సే రాయాలి. 2n+1 2 ఇంటూ n+1 బై 2n+1 2 ఇంటూ n+1. ఇవి క్యాన్సిల్ అయినా ఈ టర్మ్సే మిగులుతాయి కదా. నెక్స్ట్ -1/n+1 ఇంటూ 2n+1 ఇంటూ 2 ఇంటూ n+1 బై 2n+1 2 ఇంటూ n+1. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ రాద్దాం. దీంట్లో 2n+1 దీంట్లో 2n+1, దీంట్లో 2n+1 2, దీంట్లో 2n+2, దీంట్లో n+1, దీంట్లో n+1. ఇప్పుడు రాసేద్దామా మిగిలిన టర్మ్స్. చూడండి, ఇప్పుడు మిగిలిన టర్మ్స్ రాస్తాను. ఏమున్నాయి, 2n+1, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2n+1 మైనస్ 2n+1 2 ఇంటూ ఈ 2 ఉంది కదా, ఆ 2 రాసుకోవాలి బై ఇవన్నీ కామన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కామన్ తీస్తాను. 2n+1 ఇంటూ 2 ఇంటూ n+1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేద్దాం. 2n+2 ప్లస్ 2n+1 మైనస్ 2n ఇంటూ 2n 2 ఇంటూ 2n 4n మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 బై 2 ఇంటూ 2n+1 n+1. ఇక్కడ ఉన్న 2 ముందుకు రాస్తాను నేను. ఇప్పుడు దీంట్లో క్యాన్సిల్ అయ్యేవో చూద్దాం. 2n ప్లస్ 2n 4n మైనస్ 4n క్యాన్సిల్, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్. ఓకేనా, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 1/2 ఇంటూ 2n+1 ఇంటూ n+1 కదా. మనకు వచ్చిన ఆన్సర్ ఇదే కదా, 1/2 ఇంటూ 2n+1 n+1. ఇది దేని ఆన్సరు, Sn+1 మైనస్ Sn, దీని ఆన్సర్ కదా. చూడండి, ఇది ఎలా ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కదా ఉండేది. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z మీన్స్ ఇంటీజర్స్. therefore Sn+1 minus Sn is greater than or equals to 0. therefore Sn set is increasing sequence. ఇప్పుడు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఒక కండిషన్ సాటిస్ఫై చేద్దాం. నెక్స్ట్ సీక్వెన్స్ ఏమి, బౌండెడ్ అబౌవ్ చేయాలి కాబట్టి చూడండి, ఆల్సో Sn is equals to 1/n+1 plus 1/n+2 plus and so on plus 1/n+n. ఇది ఏమి, ఇచ్చిన సీక్వెన్స్. ఇప్పుడు బౌండెడ్ అబౌవ్ చూపించాలంటే లెస్ దాన్ తక్కువ, Sn కంటే తక్కువ ఉండాలి కదా, ఎక్కువ ఉండాలి. అంటే Sn ఈజ్ లెస్ దాన్, ఇప్పుడు చూడండి 1/n+1ని ఇది మనకి ఎలా ఉంది, ఇప్పుడు n+1 చోట 1/n+1/n+1
అండ్ సో ఆన్ 1/n. దీన్ని ఇలా రాసుకోవచ్చా అంటే ఏమి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి Sn ఈజ్ లెస్ దాన్ n/n ఇలా రాసుకోవచ్చు. n గెట్స్ క్యాన్సిల్. దేర్ఫోర్ Sn ఈజ్ లెస్ దాన్ 1, లెస్ దాన్ 1 సమ్ వాల్యూ వచ్చేసింది కదా. దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్ సీక్వెన్స్. ఇప్పుడు బౌండెడ్ అబౌవ్ అయింది, ముందు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయిపోయింది. కాబట్టి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి Sn అనేది ఏమవుతుంది, Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. అంతే.